నా పేరు రంగారెడ్డి. నేను మెడికల్ కాలేజీ లేడీస్ హాస్టల్కి ఇల్లు కిరాయికి ఇచ్చినాను. ప్రతి నెల 10వ తారీఖు లోపు చెక్కులు ఇచ్చినారు. పిల్లలు అమౌంట్కి వెళ్ళి ఇచ్చినారు. నా చెక్కులు బ్లాండ్ చెక్కులు తీసుకున్నారు. వాళ్ళు వచ్చిన డబ్బులకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇప్పుడు అడిగితే 2 సంవత్సరాలు ఇచ్చారు. 7 నెలల కాంచి అద్దె బకాయిలు ఇస్తలేరు. అద్దె బకాయిలు ఇస్తలేరు. కావాలని సతాయిస్తాను. డబ్బులు మా చెక్కులు ఇవ్వమని అడిగితే ₹1,00,000 డిమాండ్ చేస్తుండ్రు. కావాలని సూపరింటెండెంట్, ఏడీ, ప్రిన్సిపాల్ వీళ్ళు ముగ్గురు డిమాండ్ చేస్తుండ్రు. మేము ఎన్నిసార్లైనా మనం పట్టించుకుంటలేదు. 3 నెలల కాంచి 4 నెలల కాంచి కూడా కాలేజ్ చుట్టూ తిప్పించుకున్నారు ఇస్తామని. అయినా కూడా ఇంత మటుకు ఇవ్వలేదు. ఏమంటారు మీకు అసలు ఎన్ని నెలలు రావాలి? 7 నెలలే రావాలి. అందాజ ₹5,00,000 రావాలి. నా ఇల్లు మొత్తం ఖరాబ్ చేసిండ్రు. నల్లాలు బలగొట్టిండ్రు. బేసిన్లు పోయినాయి, డోర్ కట్టర్లు పోయినాయి, కిటికీ అద్దాలు వలిగినాయి. ఇవన్నీ ఆగం చేసిండ్రు. ఆ రోజు మొత్తం రిపేర్ చేసి ఇస్తామన్నారు. ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాదులు లేదు. హాస్టల్ ఖాళీ చేసి కూడా 2 నెలలు దాటింది. ఇంతవరకు మాకు గత్యంతరం లేదు. మాకు తిండికి తిప్పలకు ఇబ్బంది అవుతుంది. మాకు 70 ఏళ్ళు ఏజీ ఉన్నది. టాబ్లెట్లకు కానీ భోజనాలకు కానీ అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నాం. హాస్పిటల్ పోవాలన్నా కూడా పైసలు లేవు మా దగ్గర. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇట్లా వేధిస్తుండ్రు. ₹1,00,000 కావాలని ప్రిన్సిపాల్ వేధిస్తుండ్రు. టెంట్ వేసినా కూడా ఉడబీకిండ్రు. మా ఎండ కోసం వేసుకున్నాం. మేము కూర్చొని పెద్ద మనుషులం కాబట్టి పైన ఎండ కొడుతుందని టెంట్ వేసుకున్నాం. ఆ టెంటును కూడా ఉడబీకిండ్రు. కాలేజీ వాళ్ళు ఉడబీకిచ్చిండ్రు. కావాలని చెప్పి మా మీద అరాచకం చేస్తుండ్రు. మా అద్దె బకాయిలు మాకు చెల్లించాలి. అద్దె బకాయిలు తప్పకుండా చెల్లించాలి. మాకు ఉద్దపించిన ముసలోళ్ళం. మాకు తిండికి తిప్పలు లేదు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. లంచం అడిగిన అధికారులపై తగిన చర్య తీసుకోవాలి. హైదరాబాద్ ఆఫీసర్లు, ఈ మెడికల్ కాలేజీ మీద పెద్ద ఆఫీసర్లు దీనిపై తగు చర్య తీసుకోవాలి. ప్రిన్సిపాల్పై చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.